ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీ కూడా ట్రై చేయాలి. నార్మల్గా అయితే ఉత్తి వెజిటేబుల్స్తో కర్రీ వండితే అస్సలు తినరు, కానీ అన్ని వెజిటేబుల్స్తో కలిపి వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టండి, అసలు ముద్ద కూడా మిగిలి పెట్టకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎందుకు మరి లేదు, ఎలా చేయాలో చూసేయండి. కడాయి పెట్టి ఆయిల్ని వేసుకొని ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బంగాళదుంప, క్యారెట్, బఠానీలు, కరివేపాకు, జీలకర్ర, క్యాప్సికమ్, పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇవన్నీ ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటోస్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాక ఇప్పుడు కమ్మటి మీగడ పెరుగు తీసుకొని వేసుకోవాలి. లాస్ట్లో హోల్ గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకోవాలి. కర్రీ అయితే రెడీ అయింది. రైస్ ఎలా ప్రిపేర్ చేశాను, వెజిటేబుల్ బిర్యానీ ఎలా దమ్ చేశాను అనేది చూడాలనుకుంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. పార్ట్ 2 వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి.